హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మీకు ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసి చూపిస్తున్నాను చూడండి. అందుకోసం నేను 1 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను. నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని, మామూలుగా నేను నార్మల్ రైస్ అయితే వాడుతున్నానండి ఈ బిర్యానీకి. బాస్మతి రైస్ అయితే వాడట్లేదు. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ అందులో వేసేసుకున్నాను. చూసారు కదా, తర్వాత బిర్యానీ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్ అయితే వేసుకొని బాగా ఆనియన్ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్నటువంటి టమోటాలు కూడా అందులో వేసేసుకోవాలి. ఈ ఆనియన్ బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ అప్పుడే టేస్ట్గా బాగుంటుంది. చూసారు కదా, తర్వాత ఈ టమోటా కూడా వేసేసుకొని ఈ ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి అంతా కూడా బాగా మగ్గిపోవాలి. తర్వాత మనము ముందుగా ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలోకి అయితే ఫ్రెష్గా చేసి వేసుకుంటేనే బాగుంటుందండి. చూసారు కదా, నేను తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలే విధంగా మసాలానంతా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. అందులో 1-2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. చూసారు కదా, మొత్తం మసాలా అంతా వేగిన తర్వాత నేను ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ లెక్కన తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఇలాగా అన్ని మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకొని, కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని, చూసారు కదా, ఇట్లాగా మూత పెట్టి అయితే బాగా తెల్లనివ్వాలండి. అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. అదేవిధంగా మనము ముందుగా చేసుకున్నటువంటి ఈ రొయ్యలను అయితే ఇలాగా శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యల్ని ఇలాగా కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనము రైస్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదండి. ఈ రొయ్యల్లోనే కొంచెం మిరప్పొడి అయితే వేసుకున్నాను. తర్వాత మనకు రైస్ అయితే ఇట్లాగా వాటరు బాగా ఉడుకుతూ ఉన్నాయి. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి రైస్ అయితే అందులో వేసేసుకోవాలి. మొత్తము మూత పెట్టేసుకోవాలండి. అప్పుడు తర్వాత చూసారు కదా, ఈ రొయ్యలను కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి, అడుగు పట్టకుండా. తర్వాత మూత తీసి చూసారు కదా, ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనము గరిటెతో ఒకసారి కలుపుకొని మంటనైతే సిమ్లో పెట్టి వదిలేస్తే, చూసారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది బిర్యానీ. మీరు ట్రై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.